కేటీఆర్ వచ్చి ఇక్కడ కేకే సర్వేలో పాజిటివ్ గా కేటీఆర్ అవన్నీ పెయిడ్ సర్వేలు అంటే సరే ఉన్నదో లేదో 14 తారీఖు తెలుస్తుంది. పెయిడ్ సర్వేలు ఫేక్ న్యూస్లతోని జనాల హృదయాలు గెలుచుకోలేరు. జనాలను డైవర్ట్ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. మా ప్రాంత ప్రజలు అన్ని గతంలో అవకాశం ఇస్తే ఏం జరిగిందో వాళ్ళు చాలా తెలివంతులు. మా ప్రాంత ప్రజలు 11 తారీఖు ఓట్లు వేస్తారు. 14 తారీఖున దాని జవాబు చూస్తారు. రహమత్ నగర్ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ కే ఓటు వేస్తారని చెప్పేసి అంటున్నారు సార్. నిన్న చాలా వరకు కేటీఆర్ వచ్చినప్పుడు చాలా మంది పబ్లిక్ వచ్చారు. దాని గురించి ఏమంటారు? అదంతా బయట ఉండబోతుంది. అట్లేం లేదండి. ప్రజలు అభివృద్ధి కోరుతున్నారు. అభివృద్ధి జరగాలంటే అధిష్టాన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తప్పకుండా జరిగినటువంటి డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు అందరికి అందుతూ ఉన్నాయి. అవన్నీ కూడా చూసి ప్రజలు మేము క్యాంపెయిన్ పోయినప్పుడల్లా చెప్తా ఉన్నారు కాంగ్రెస్కే ఓటేస్తారు. కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని సిస్టమాటిక్ ప్లాన్ తోని సమస్యలన్నీ శాశ్వత పరిష్కారం చేస్తామండి.